ఎంత పిన తక్కువగా ప్రారంభించబడింది, ముగింపు మాత్రం చాలా. స్తోత్రం. ముగింపు పిన మనము ఎంతకాలము బతుకమనేది కాదు, ఎందపిన ఎన్ని రోజులు ఎన్ని నెలలు సంవత్సరాలు ఉన్నాయని కాదు. దేవుని స్తోత్రం. మనము చనిపోయినప్పటికీ మనం ఎంత పేరు సంపాదించుకున్నాం. దేవుని స్తోత్రం. అందుకని సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం అని చూసినప్పుడు. 7వ అధ్యాయం మొదలు వచ్చిన అదే కనబడుతుంది. ఏమిటి? సుగంధ తైలము కంటే మంచి పేరు. కనుక మనము మంచి విశ్వాసిగా మంచి పేరు సంపాదించుకోవాలి. త్వరగా వచ్చే విశ్వాసులుగా, ప్రార్థన చేసే విశ్వాసులుగా మనము మంచి విశ్వాసిగా ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తోత్రం. సరే మనము పెందల కాడే లేచుట అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నేను చెప్పండి మొదటి మాట, మనం నేర్చుకునే మాట ఇదే, పెందల కాడ లేచుట అలవాటు చేసుకోవాలి. ఎంతమంది 5 గంటలకల్లా లేగలుగుతున్నాను? దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్న స్త్రీలు చెప్పండి, 5 గంటలు ఎత్తున్నానండి ప్రతిరోజు 1 2 అమ్మా 4 గంటలు వేసి వాళ్ళు చేస్తారు. కొలత్తలు ఎత్తున్నారేమో, కొంతమందికి కుళాయి గురించి ఆ పడుకున్న ముందే గుర్తొచ్చేస్తుంది, ఏది కుళాయి వచ్చేద్దని. దేవుని స్తోత్రం. కనుక కొంతమంది కుళాయి కోసం ఎత్తారు నీళ్ళు. ఏది కుళాయి కోసం? నీళ్ళు ఉండవని. దేవుని స్తోత్రం. కొంతమంది పని కోసం ఎత్తారు పెందలకారు. కొంతమంది టైం 3 గంటలకే లేచి వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా రోజు లేయడము 3 గంటలు అలవాటు చేసుకుంటే నువ్వు ఎప్పుడు నిద్రపోయినా సరే, ఏ సమయం నిద్రపోయినా ఆ సమయాన్ని మెలకువ వచ్చేది. దేవుని స్తోత్రం. ఏ టైం అలవాటు చేసుకుంటావో ఆ టయానికి తప్పనిసరిగా లేస్తాం. పనికి వెళ్ళే విశ్వాసులు తెల్లవారుజామున 3 గంటలు లేచి వాళ్ళు ఉంటారు, 4 గంటలు లేచి వారు ఉంటారు, 5 గంటలకే లేచివారు. ఎందుకు? వారు పనికి వెళ్ళాలి కనుక. మరి పిల్లలు ఎప్పుడు లేస్తారు? 2 గంటలు ఎత్తావు. మీరు ఎన్ని గంటలు ఎత్తుతా? అత్తారింటి దగ్గర చేపాసి. మీ అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు 2 గంటలు వేసావు. అమ్మగారింటి దగ్గర పడుకుంటారు కొంతమంది ఇప్పుడు. అందుకే అడిగాను, దేవుని స్తోత్రం కలిగి కాక. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా అంతే. ఆడపిల్లలు అమ్మగారి దగ్గర ఏం చేసి పడుకున్నా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత టయానికి లేకాలి. కనుక సమయానికి లేచుట నేర్చుకోవాలి. ఎప్పుడైతే సమయానికి లేచుట మనం అలవాటు చేసుకుంటామో మనము చేసే పని కూడా. రెండు బాబు ఎదరికొచ్చాయి ఎవరొస్తున్నారు? ముందు కూర్చోండి. చాలా సంతోషం. రాత్రి నుంచి ఆత్మ దేవుడు ప్రేరేపించేస్తున్నాడు. దేవుడు మేము దీవించిన గారు. రా నాయన, దేవుడు దీవించిన గాక. ఇంకా మాస్టర్ గారు ఉండాలి మీకు, లీడర్ గారు. ఆయన ఇంకా లేగలేదేమో. 2 చేద్దాం. హల్లెలూయా. పరిచయం చేస్తారండి యవనస్తులు. చెప్పిన మాట చక్కగా ఆలకిస్తారు. ఎలా వచ్చి కూర్చుంటే కూడా అది చాలా దేవుని సన్నిధి దీవించబడతాం. ఇక్కడ జాగ్రత్తగా మనం అలవాటు చేసుకున్నామని, అలవాటు మనం ఏది అలవాటు చేసుకుంటామో అదే మనకి అలవాటు అయిపోతుంటుంది. దేవస్థానం పిల్లలకి పిల్లలకు అలవాటు చేయాలి. ఈరోజు పిల్లల్ని పాడు చేయడానికి కొంత కారణం కూడా తల్లిదండ్రులు. దేవస్థానం లేతదిలే, పనేముంది, లేతదిలే, చిన్నపిల్ల పనేముందులే అని సోమరిపోతులుగా తయారు చేస్తాడు. పెద్ద ఎదిగిన తర్వాత ఎదిగేదానికి మా పిల్ల అసలు పని ఆడిపిస్తారు. పని చేయదండి, అసలు మాట ఆలకించదండి. దానికి కారణం ఎవరు? కనుక అంటే అలవాటు చేయడం ద్వారా, నేర్పడం ద్వారా నీ పిల్లలు నీకు ఉపయోగపడే విధంగా మనము అలవాటు చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అవసరమైతే ఒక దెబ్బ వేస్తే తప్పులేదు. దేవుని స్తోత్రం. అవసరమైతే కొట్టినా తప్పులేదు. బెత్తవాను కుమారుడు జ్ఞానవంతుడు కాలడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొట్టాలి తల్లిదండ్రులు పిల్లల్ని. పిల్లలు ఎప్పుడైతే బెత్తముతో కొడతావో తల్లిదండ్రులు భయం కలుగుతుంది. అంతేగాని కొడుతుంటే ఒళ్ళిచ్చేస్తాడు కదా, అలవాటు అయిపోతుంది కదా అని చెప్పి పిల్లలు అలా పెంచకూడదు. వస్తుంది కొంతమంది కొడుతుంటే అలవాటు అయిపోతుంది. వస్తుంది
మాటతో గద్దించాలి. నీ కళ్ళు ఎరచేస్తే ఆగే బిడ్డలుగా ఉండాలి. అనగానే ఆగే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి, బిగ్గరగా చెప్పండి, సంతోషం చెప్పండి. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానా అంటే, లేచుడిపిన పెందల కాల లేచుట అలవాటు ఎందుకు చేసుకోవాలి అని క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మీకు తెలియచేయడానికి లేచుట అనే మాట మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వరకు నువ్వు లెగపోవచ్చు, గత కాలమంతా కూడా లెగలేదు, మర్చిపోవు. ప్రారంభంలో పిల్లలు ఉన్నావు, అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమి అలవాటు చేయాలి? తల్లిదండ్రులు మీరేం అలవాటు చేసుకోవాలి? పిల్లలకి ఏం అలవాటు చేయాలి? దేవుని స్తోత్రం. చూడండి, లూకాసు వార్తలో 21వ అధ్యాయము 38వ వచనం చూస్తే, ఎందుకు పెందల కడే లేవాలి అనే విషయం గురించి మనం మాట్లాడుతూ చూడండి. 21వ అధ్యాయము లూకాసు వార్త 38వ వచనము చదువుకుంటున్నాం. చదవము. ప్రజలందరూ ఆయన మాట వినుటకు ఆ దేవాలయములో ఆయన యొద్దకు అదిగో పెందల కాడే వచ్చిరి. దేవుని స్తోత్రం గాక. ఎందుకు పెందల గడ లెగాలంటే, దేవుని మాట వినుటకు పెందల గడ లెగాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు పిలుచుండి, కొంతమంది పొద్దున్నే లేకగానే, కొంతమంది కొన్ని అలవాటు ఏంటంటే లెగ్గని టీవీ ఆన్ చేశారు. దీనికి వాక్యం వినాలని. దేవుని స్తోత్రం. ఏం చేయమన్నాను? వాక్యం వినాలనుకుంటుంది కానీ పెట్టేస్త కానీ వీడు పడి వేసుకుంటుంటుంది అన్నమాట. మార్తమ్మని చేస్తాను ఎచ్చండి. మార్త మరియాలు పోయిన యేసుప్రభు కూర్చుంటే మరి ఏమో ఎక్కడుందంట, యేసుప్రభు పాదాల దగ్గర ఉందంట. మార్తమ్మ ఏమో. కొంతమంది మార్తమ్మ పని చేస్తుంటారు, టీవీ ఆడేస్తారు, వాక్యం వస్తుంటుంది, పని చేస్తుంటారు. అది కాదు. ఉదయాన్నే ఎందుకు పిన్న మనం పెందల కడే లెగవాలి, అలవాటు చేసుకునే పిల్లలు, విశ్వాసులు అందరూ కూడా కూర్చుని ప్రార్థన చేయడానికి లెగవాలి. దేవుని స్తోత్రం గాక. రెండోది, వాక్యము దేవుని మాట వినడానికి లెగవాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ నీకు టీవీలో వాక్యం వినే అలవాటు ఉందనుకోండి, వాక్యము వినంత వరకు ఏ పని చేసుకోకూడదు. దేవుని స్తోత్రం. విన్న తర్వాత పని చేసుకోవాలి. లేకపోతే దైవజనుడికి వాక్యము ఒకవేళ సెల్ ఫోన్లో కానీ లేదా టీవీలో కానీ వస్తున్నప్పుడు, లేదా నీకు ఏదో జ్ఞాపకం ఉన్నప్పుడు దాన్ని మనం ధ్యానం చేయాలి. ఉదయాన్నే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసే అలవాటు పిల్లలు, విశ్వాసులు అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఎంతమంది ఈరోజు బైబిల్ చదవమంటే అందరు గుడికి వచ్చే వాళ్ళమే బైబిల్ చదవం, అందరూ ప్రార్థనకు వచ్చేవారమే. లేచినంత ఎంతమంది ప్రార్థన చేసి చేయొద్దండి. ఒకటి దేవుడిని దీవించాక, దేవుడిని దీవించాక, దేవుడిని దీవించాక, దేవుడిని అందరూ ఎత్తలేదు. పాస్టర్ దీవించుడు కాక అంటున్నారు కానీ అందరూ. మనం లేచింది ఎందుకయ్యా అంటే, మనం లేవడము అలవాటు చేసుకోవాలి. ప్రార్థన నువ్వు టయానికి 3 గంటలకు ఎలాగైతే లేచిపోతున్నావో అలాగే ప్రార్థన గురించి అలవాటుగా కాకుండా అలవాటు చేసుకుని రోజు నేర్చుకునే అనుభవంలో ఉండాలి. దేవుని స్తోత్రం కనుక. స్తోత్రం చెప్దామా? లేచిన వెంటనే విశ్వాసం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన, మరుముఖ్యంగా దేవుని మాట వినడానికి మందిరానికి రావాలి. దేవుని సన్నిధి కానీ చెప్తున్నాడు. 38వ వచనం, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయమును ఆయన యొద్దకు పెందల కాడే వచ్చి, అంత త్వరగా వచ్చారు. తెలుస్తుంది. ఇలా ఎంతమంది రోజు పనికి ఎంతమంది వెళ్తారు? చేయత్తండి. పని కానీ, ఉద్యోగం కానీ, డ్యూటీకి కానీ, వ్యాపారం కానీ వెళ్తున్నావా? చేయత్తండి. సరిగా ఎత్తాను. అందరూ పనిగా ఇలా కొరస చేతులు, పొట్టు చేతులు ఏం లేవు కదా, సరిగా ఎత్తాను. తెచ్చారు. కాలేజీకి ఎంతమంది వెళ్తారు? చేయత్తండి. స్కూల్కి ఎంతమంది వెళ్తారు? ఎత్తండి. రైట్. స్కూల్కి పనికి పెందల కాడే వెళ్తున్నావా లేకపోతే లేట్గా వెళ్తావా? రైట్. ఎప్పుడప్పుడు టైంకి వెళ్తాం లేదా? పనికి పెందల కాడే వెళ్తాం.
ఈరోజు పిన్న కాలేజీకి వెళ్ళేవారు, స్కూల్కి వెళ్ళేవారు, ఆ పనికి వెళ్ళేవారు అందరికీ సెలవేనా? మాట్లాడరేటి? నా పనికి సెలవు లేదు కానీ మానేసేని అన్నవాళ్ళు ఉన్నారు. ఏంటి? ఎందుకు మానేసా? మాట్లాడరేటి? ప్రార్థనకు మానేసాం. మనం ఎన్ని గంటలకు పెందలు కాడవచ్చా? ప్రార్థన ఎన్ని గంటలకి? ఇది పెందలు కాడ అంటారా? అదే వాక్యం నేర్చుకోవాలంటే దేవుని మందిరానికి ఆరాధన కానీ కూటానికి కానీ ముందు ఉండుటకు పెందల కాడే సమయానికి రావాలి. ప్రార్థన ప్రారంభించబడక ముందే విశ్వాసం ఉండాలి. అది పెందల కాడ రావడం అంటే దేవస్థానం. తానే త్వరగా రావడం అన్న దేవస్థానం. సమయానికి రాక, తొందరగా రాక, లేదా పెందలకి రాకపోతే మనము సమయాన్ని వృధాపరిచిన వారము, అక్రమము చేసిన వారము, క్రమము లేని వారు అవుతాం. దేవస్థానం వెంట చేద్దామా? అందుకే మీరు దేని అలవాటు చేసుకోవాలి? మనం పెందలగా రావడం అలవాటు చేసుకోవాలి. దేవస్థానం పెందలగా రావాలంటే ముందు రోజే సిద్ధపడిపోవాలి. దేవస్థానం ఏం చెప్పండి? అప్పుడు ఏ పని పెట్టుకోము. బట్టలు ఎప్పుడు ఉతుకుతాం అంటే ఆదివారం పొద్దున్నే పెడుతుంది. ఏంటి? ఎక్కడికైనా ఏదైనా వెళ్ళాలంటే ఆదివారం పొద్దున్నే వెళ్తాను. చేపలు తెచ్చుకోవాలంటే పొద్దున్నే వెళ్తాను. చికెన్ తెచ్చుకోవాలంటే పొద్దున్నే వెళ్తాను. ఏంటి? ఇవన్నీ ఎప్పుడు తెచ్చుకోవాలి? రేపే చెప్పినా ముందు రోజే తెచ్చుకోవాలి. లేదా అయిపోయింది సర్వ సాయంత్రం అన్నా దేవు స్తోత్రం కలగా. హల్లెలూయా. దీన్ని తోముతూ ఉంటుంది. దేన్ని? చేపలు తోముతూ ఉంటుంది, కొలపోతుంది. బట్టలు ఉతుకుతూ ఉంటుంది, వాషింగ్ మెషిన్ తిరుగుతూ ఉంటుంది, కరెంటు పోతుంది. ఇలాంటి సాతాన్ని ఆపు చేయడానికి ఎన్నెన్నో ఎత్తులు వేస్తాడు. తీరా సమయానికి రానివ్వడు. దేవుని స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా. కానీ దేని కొరకు ఆసక్తిగా మానేసాం? ప్రార్థన కొరకే మానేసాం. రావాలనే మానేసాం, వద్దామనే మానేసాం. కానీ సమయాన్ని రోజాపరిచి రావడం వల్ల దానివల్ల ఎంత నష్టపోతున్నాం ఆత్మీయంగా అనేది విశ్వాసులు అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఉండేదే 3 గంటలు. ఎన్ని గంటలు? ఉండేదే 3 గంటలు. అందులో పాటలకు 1 గంట పోతుంది, ఆరాధనకి గంటకి పిండిగా 2 గంటలు పోతుంది. వినేదే గంట వాక్యం వింటాం. ఈ గంట వాక్యములు వినకుండా మధ్యలో వస్తే మన వృధా ప్రయాసంగా వృధా అయిపోతే లేదా ఆలోచన చేయండి. దేవస్తోత్రం కనుక మొదటి మాట, ఎందుకు పెందల కాడే లెగడం అలవాటు చేసుకోవాలంటే దేవుని మాట వినకను దేవుని సంధికి రావడానికి అలవాటు చేసుకోవాలి. పెందల కాడ. రెండో మాటకి వెళ్తారండి. యోహాను సువార్తకి రండి, 20వ అధ్యాయం రండి. 20వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే, ఆదివారమున అది ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు అదిగో పెందల కాడే సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి ఆమె దేవస్థతో చూడు. అక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత ఆదివారం తెల్లవారుజాముని ఎక్కడికి వెళ్ళారంటే సమాధి దగ్గరికి వెళ్ళండి. అంటే అక్కడ అర్థం ఏంటంటే వారు పెందల కాడే దేవుని కలుసుకోవడానికి వెళ్ళారు. దేవస్తోత్రం అర్థమవుతున్న మాట. అలాగని చెప్పేసి పెందల కాడ సమాధులకు వెళ్ళమని కదా అక్కడ అర్థం. దేవస్తోత్రం తెలివైన వాళ్ళు ఉంటారు. అదేంటి సమాధి దగ్గరికి వెళ్ళారల్లో మనం కూడా సమాధులకు వెళ్ళాలి తెల్లవారుజాముని. దీని అర్థం ఏంటంటే దేవుని కలుసుకోవడానికి పెందల కాడే లెగవాలి. అంటే ప్రార్థనలోను వాక్యములోను దేవుని మందిరానికి రావడములోను పెందల కాడ కలుసుకోవడానికి రావడానికి, దేవుని కలుసుకోవడం ఎక్కడ కలుసుకోగలరంటే అది దేవుని మందిరములను మాత్రమే. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి ఎవరి యొద్దకు వస్తున్నాం మనం? దేవుని యొద్దకి. అది దేవుని కలుసుకోవడము. పెందల కాడ రావాలి, ఆయన ఉండగానే రావాలి, ఆయన దీవించగానే ఉండగానే రావాలి, ఆయన మనం చూస్తుండగానే రావాలి. వెళ్ళిపోయిన తర్వాత సుఖం ఏముంది? ఏదైనా టెస్టులు చేసుకోవడానికి పలానా స్పెషల్ అయిన డాక్టర్కి వెళ్ళాలంటే పలానా టైంలోనే ఉంటాడంటే ఆయన ఎప్పుడు ఉంటాడో తెలుసుకుని మరి వెళ్తాం. అంతేనండి.
స్కానింగ్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ఆ డాక్టర్ గారు కానీ ఆ డాక్టర్ గారు అండి పలానా టైంలో ఉంటారా, ఆ టైం దాటితో ఉండరండి, కానీ టైం ముందే పెందలకాడ వెళ్తుంది వస్తూ. అలాగే దేవునికి మందిరానికి ఆదివారము పెందలకాడే మందిరానికి రావాలి. ఆదివారం తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుని ఆరాధన సమయానికి రావాలి. అదే పెందలకాడ రావడం. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, ఉల్లాసంగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి. దేవునికి స్తోత్రం. స్తుతించడానికి మనము దేవుని సన్నిధికి ఆ పెందలకాడే, పాడడానికి పెందలకాడ త్వరగా రావాలి, ప్రార్థించడానికి తొందరగా రావాలి, మందిరానికి పోయిన సమయోచితంగా తొందరగా పనులు చేసుకుని సమయానికి పోయిన పెందలకాడ వచ్చే విశ్వాసిగా ఈ సంవత్సరంలో అటువంటి తీర్మానం నీకు ఉండునుగాక. హల్లెలూయా. కనుక రెండో మాట ఏంటంటే దేవుని కలుసుకోవడానికి పెందలకాడే ఆదివారమే దేవుని యొక్క మందిరానికి తొందరగా. మొదటి మాట నేర్చుకున్నాం. ఎందుకు మనం త్వరగా లెగవాలి అంటే దేవుని మాట వినడానికి పెందలకాడే రావాలి. రెండోది దేవుని కలుసుకోవడానికి పెందలకాడే ఆదివారం నాడే పెందలకాడే ఆరాధన సమయానికి త్వరగా రావాలి. పెందలగా రావడం అంటే త్వరగా రావడం. అందుకే సమయానికి రండి, సమయానికి రండి. సమయోచితముగా మనం దేవుని స్తుతించాలి. ఇంకా మూడో విషయానికి ఎంత చూడండి. వెనక్కి వచ్చిన మార్కు సువార్తకు వస్తే 1వ అధ్యాయము 35వ వచనం చూస్తే, ఆ 1వ అధ్యాయం 35వ వచనం చూస్తే మార్కు సువార్త త్వరగా చూడు. ఆయన పెందలకాడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండేను. దేవుని స్తోత్రం గాక. ఎందుకు పెందలకాడ లెగవాలి అనే మాటను చూస్తే చాలా చీకటి ఉండగానే ఆయన తెల్లవారుజామునే లేచి అరణ్యములోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. అంటే తెల్లవారుజామున లేగడం, కుటుంబం అంతా కూడా లేపి, పిల్లలు లేపి, ఏ కుటుంబం అయితే ఆ తెల్లవారుజామున ప్రార్థన చేయడం అలవాటు చేయాలి పిల్లలకి. దేవుని స్తోత్రం. పడుకోవడం కాదు. మీరు లేచినప్పుడు మీ పిల్లలను కూడా లేపి, వాడు నిద్రపోతున్నాడు, కొల్లుమోతున్నాడు, ఏం చేస్తా లేపి అలవాటు చేస్తే వాడికి అలవాటు అయిపోతుంది తెల్లవారుజామున లేవడం. దేవుని స్తోత్రం. మీరు ఒక్కరే చేసుకోవడం కాదు ప్రార్థన, మీ కుటుంబంలో అందరూ కూడా తెల్లవారుజామున ప్రార్థన చేసి అలవాటు చేసుకోవాలి పిల్లలకి. దేవుని స్తోత్రం. అందుకంటే యేసుప్రభు మాదిరి మనకి చాలా చీకటి ఉండగానే, అంటే తెల్లవారిన తర్వాత ఏముంటుంది చెప్పండి? తెల్లవారిన తర్వాత ఏమో వెలుగొచ్చేది అట్లని చీకటిగానే ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడే ఆయన పెందలకాడే లేచి అరణ్యములోనికి పోయి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఎందుకు మనము లెగవాలి, ఎందుకు అలవాటు చేసుకోవాలంటే ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అది పిల్లలకు విశ్వాసాలు అలవాటు చేయాలి. దేవుని స్తోత్రం. మన తల్లిదండ్రులు మనకు అలవాటు చేయకే మనం తెల్లవారుజామున లేకపోతున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు తల్లిదండ్రులుగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావా కనుక నీ పిల్లలు నువ్వు అలవాటు చేసుకోవాలి, నువ్వు అలవాటు అవ్వాలి. దేవుని స్తోత్రం. నీకు చేసే అనుభవం ఉందనుకోండి, అది నీ పిల్లలకు కూడా అలవాటు చేస్తుంది. దేవుని స్తోత్రం. నీ తరముతోనే ఆగిపోకూడదు. పెందలకాడ వేసి ఆ చీకటిలోనే తెల్లవారుజామున ప్రార్థన చేసి అలవాటు నీతోనే ఉండకూడదు. నీ తరం వారికి కూడా అది అలవాటు చేయాలి. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్తామా? రెండు చేతులు చెప్తామా? బిగ్గరగా చెప్తామా? ఓ టైం పెట్టుకో. 3 గంటల నుంచి 5 గంటల లోపల నువ్వు 3 గంటలు ఎత్తావా, 5 గంటలు ఎత్తావా, లేదా 6 గంటలు ఎత్తావా, ఎప్పుడు ఎత్తావో, కానీ అలవాటు మాత్రం పిల్లలకి చేయాలి. దేవుని స్తోత్రం. అడగాలి. లేచావా, ప్రార్థన చేసుకున్నావా అన్నాడు. అంతే. ప్రార్థన చేసావా అనకూడదు. ఏం చేయాలి? ప్రేమతో ప్రార్థన చేసుకున్నావమ్మా, ప్రార్థన చేసుకో అని నెమ్మదిగా.
అలా కేకేశమనుకో ఏమెక్కిపోతే సిరక్కిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిగా ఏదైనా ఎలా చెప్పాలి? ప్రేమతో ఒకరోజు 2 రోజులు పిల్ల చెప్పుతూ అలవాటు చేయాలి, లేపాలి. పడుకోవడం కూడా దరిద్రత. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది ఆ మాట. పెందల కాడ లేగాలి, పెందల కాడ లేపాలి. చదువుకున్న పిల్లలు బేగా లేచి చదువుకోవాలి. లేపడం అలవాటు చేయలేదు. 6 గంటలు లేపి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు 1 గంట పుస్తకాలు తీసి పిల్లలుగా ఉండాలి. పొద్దున్నే కాలేజీకి ముందు లేపడం కాదు, కాలేజీకి ముందు ఒక అరగంట ముందు లేపి నువ్వు చెప్పిన స్నానం చేసి వెళ్ళడం కాదు. ఇది కాదు అలవాటు. 6 అవగానే పిల్లలు లేచిపోయే బిడ్డలుగా ఉండాలి. 5 గంటలకు వెళ్ళి లేచిపోయే బిడ్డలుగా ఉండాలి. తల్లిదండ్రులు సాయం చేయాలి. యవనస్తులు పిల్లలు చదువుకుని ప్రార్థన చేసుకుని నీ పని నువ్వు చేసుకుని కాలేజీకి వెళ్ళి పిల్లలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వేమో దున్నపోతులాగా 6 గంటలకు పడుకుంటావా? ఏలేమో పొద్దున్న సాయంకాలం అలసిపోయి 11 గంటలు పడుకుంటే మళ్ళీ 3 గంటలు వేసి వాళ్ళు వండి పెడుతుంటే క్యారెట్ చెట్టుకెళ్ళి టెంపర్గా వెళ్ళటం బుద్ధి లేదు. దేవుని స్తోత్రం గంటగా సిగ్గు లేదు. దేవుని స్తోత్రం గంటగా వాళ్ళు వండి పెడుతూ నువ్వు పట్టుకెళ్తున్నావు. మనము ఉండి మన తల్లిదండ్రులు సుఖపెడుతూ మనం కష్టపడే అనుభవంలో పిల్లలు ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డలు దేవుడు ఆశీర్దిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి. త్వరగా పడుకుంటే చెప్పు. త్వరగా పడుకుంటే అలా చూస్తాను. త్వరగా పడుకుంటే బేగా అది ఏమంతేనా? 10 గంటలు పడుకుంటే త్వరగా 3 గంటలకి వెనుక వచ్చేస్తే తప్పనిసరిగా దేవుని స్తోత్రం గంటక. నేను రాత్రి 2 గంటలు పడుకుంటాను. అలాగని చెప్పి ఇంకో చేసి పడుకోవాలి. దేవుని స్తోత్రం గంటగాక. కనుక ఎందుకు విషయాలు మీకు చెప్తున్నాను ప్రియులారా, లెగడము అలవాటు అయిపోతుంది. ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. కనుక పిల్లలకి అలవాటు గురించి మాట్లాడుతూ నీవు దేన్ని అలవాటు చేస్తావా అదే నేర్చుకుంటారు. ఎక్కువ పడుకోవడం వాడికి అలవాటు చేసావా, లేపడం అలవాటు చేసావా, లేపకుండా అలవాటు చేసావా అదే అలవాటు అయిపోతుంది. నీ పిల్లలకు మనము విశ్వాసం నేర్చుకోవాల్సింది ఏంటండి? పెందరకాడ లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నీ పిల్లలకు కూడా అలవాటు చేస్తే రేపు పొద్దున వాళ్ళు పెద్ద భవిష్యత్తులో రాబోయే తరాల్లో వారు కూడా వారి తరం వారికి కూడా అదే అలవాటు చేయగలరు. దేవుని స్తోత్రం. అదే కాదు, ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఏ ప్రదేశంలో ఉన్నా తెల్లవారు లేచి ప్రార్థించడం అలవాటు చేసుకుంటారు. దేవుని స్తోత్రం. ఇక 4వ విషయానికి వెళ్తున్నాను. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? ఏంటి చెప్పండి? మొదటి మాట, పెందల కాడ లెగడం అంటే దేనికోసం లెగాలి? దేవుని మాట వినుట కొరకు పెందల కాడ లెగవాలి. 2వది, దేవుని కలుసుకోవడానికి దేవుని మందిరానికి త్వరపడి పెందల కాడే రావాలి. ప్రార్థన చేయడానికి తెల్లవారుజామునే పెందల కాడే విశ్వాసులు, యవనస్తులు, దేవుని బిడ్డలైన వారందరూ కూడా త్వరగా లెగవాలి. 4వ మాటకి వెళ్తున్న చూడండి. ఇర్మియా గ్రంథం రండి. ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్న మాట 25వ అధ్యాయం చూడండి. 35వ అధ్యాయానికి వచ్చింది. ఇర్మియా గ్రంథము. ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇర్మియా 35:15 చదువుతున్నాం. 35:15 చూడు. మరియు పెందలకాడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ నీ యొద్దకు పంపుచున్నాను. ప్రతి వాడును తమ యొక్క దుర్మార్గుని విడిచి చూడు వ్యక్తపరచుకుని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు చూడ ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివాసించుదురని నేను ప్రకటించదనని, కానీ మీరు చెవియొగ్గగా నా మాట వినకపోతిరి. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనము పెందలకడ ఎందుకు లెగాలంటే దేవుని సువార్తను ప్రకటించడకును బోధించడకును బోధకుడును బోధకురాలను విశ్వాసులను పెందలకాడ లేచుట అలవాటు
చేసుకోవాలి. ప్రభు సువార్తకు వెళ్ళే ముందు ఆయన పెందలకాడ లేచి మనం ఎక్కడికి వెళ్తున్నాం మన దినచర్య కొరకు ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం. ఆయన చేసే పని కొరకు ప్రార్థన. నువ్వు కూడా అంతే. పెందలకాడ లేచి పనికి వెళ్తున్నావా? నీ భర్త పనికి వెళ్తున్నాడా? నువ్వు పనికి వెళ్తున్నావా? నీ బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారా? నీ బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారా? నీ బిడ్డలు ఉద్యోగానికి వెళ్తున్నారా? నీ బిడ్డలు వ్యాపారం చేస్తున్నారు? ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో నువ్వు పెందలకాడ లేచి వారి కొరకు ఏం చేయాలి? అది దేవుని స్తోత్రం. లేచేసి ఇప్పుడు 4 బజ్జీలు 4 పూరీలు 4 ఇడ్లీలు తినేయడం కాదే. మా పిల్లలకి ఇప్పుడు ఏంటంటే బిడ్డారు, మన పిల్లలకి వారు పిన వాక్యము ప్రార్థన చేస్తుండే కానీ టిఫిన్ ఎట్టుందే వస్తుంది. లేచిన వెంటనే ముఖం కడుక్కుని ప్రార్థన చేసుకుని వాక్యం చదువున తర్వాత టిఫిన్ చేయడం. మన పిల్లలకు కూడా అదే నేర్పాలి. ఏ రోజు చదవకపోతే ఆ రోజు మానే అలవాటు చేసేసుకోవాలి. ఇంక దేవస్తోత్రం. ముందు దేవుడి ఒక వాక్యము, తర్వాత తిండి. దేవుడి మాట తర్వాత మిగతాది. అలాగే తినకూడదని కాదు. దేవస్తోత్రం. దేవుడు ముందు పెట్టుకుంటే దేవుడు మన పనులన్నీ సమకూరుస్తాడు. దేవస్తోత్రం. ప్రయాణం చేస్తున్నావా? ప్రార్థన చేసుకో. పనికి వెళ్తున్నావా? ప్రార్థన చేసుకో. అలాగని చెప్పి గంటల వరకు ప్రార్థన చేయమని చెప్పడంలే. నీకు సమయాన్ని బట్టి అక్కడ అనుకూలతను బట్టి ప్రార్థన చేయాలి. దేవస్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి. అందరూ పైకి ఎత్తండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బోధించడానికి ప్రకటించడానికి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించడానికి పెందల కాడే మనం సిద్ధపాటు కలిగిన ప్రార్థన యోధులుగా ఉండాలి. దేవా స్తోత్రం. ఇక 4వ మాట మనం చూసాము. 5వ మాటకు అదే వాక్యములు చూస్తే 14వ వచనం చూస్తున్నాం. చూడండి 14వ వచనం కూడా చూస్తే చూడండి. ద్రాక్షారసమును 35 ఇర్మియా గ్రంథం 35:14 చూస్తున్నాం. 14వ వచనం. అది ద్రాక్షారసము తాగదవదని ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము తాగుకున్నారు. అయితే నేను పెందల కాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడను, మీరు నా మాట వినుకున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టుటకు ఏం చేయాలి? పెందల కాడే. అది దేవుని పని చేయడానికి పెందల కాడే లేగాలి. దేవుని పరిచర్యని పెందల కాడే లేగాలి. దేవుని మందిరము మన ఇంటి పక్కన ఉంది కనుక ఒక చీపురు అలాగెత్తే దేవుని పని చేసిందని అవుతుంది. వస్తుంది. నీ ఇల్లు శుభ్రం చేసుకుంటున్నావు, దేవుని మందిరాన్ని వదిలేస్తుంది. దేవుని ఇల్లుని చూస్తే దేవుడు మన ఇల్లుని మాట్లాడండి ఏం చేస్తున్నాడు? దేవుని మందిరాన్ని వదిలేసి అలాగే వదిలేస్తే మన ఇల్లు ఎంత శుభ్రం చేస్తున్నా ఆశీర్వాదంగా ఉంటుందా? దేవుని అశ్రద్ధ చేస్తే, దేవుడి పనిని అశ్రద్ధ చేస్తే మన పని కూడా చెప్పండి అశ్రద్ధగానే. ఎవరో చెప్పకూడదు, ఎవరో చేస్తారని కాదు. దీని సమీపంలో మనము దేవుని పని చేయడకు నువ్వు అలా చేస్తే అమ్మా సేవకుడు లేకపోయినా ఇదిగో విశ్వాసులు ఎంతగానో దేవుని మందిరాన్ని దేవుని బయట లోపల తుడిచే విశ్వాసులు ఒక తీర్మానం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. తాపేసులు ఆత్మీయ తండ్రి గారి సంఘంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు పొద్దున్నే లేచి పొద్దున్న సాయంత్రం తూర్చేవాళ్ళు, పొద్దున్న ఒకరు సాయంత్రం ఒకరు తీర్మానం చేసుకుని అలా సంవత్సరం అంతా కూడా తుడిచే పిల్లలు ఉన్నారు. దేవుని స్తోత్రం. నేను ఒకసారి 5 గంటలకు వెళ్తున్నా, పొద్దున్నే వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. మన మందిరంలో చిన్నది కాదు. మందిరం ఇంచుమించు 300 మంది పట్టే మందిరము. ఒక 2 అంతస్తు బిల్డింగ్ అని చూసే ఒక అరగంట పరిచే పని ఉంటుంది. దేవుని స్తోత్రం. చుట్టూ తొట్టడానికి ఏదో చేస్తుందిలే 2 చేతి. దేవుని స్తోత్రం. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరి పనిది? ఎవరి పని? మన పని కాదు, దేవుని పని. నీ పని అవ్వాలని దేవుని పని చేయాలి. నీ పని అవ్వాలంటే దేవుని పని చేయాలి. నీ పని అవ్వాలని దేవుని పని చేయాలి. నీ ఏమన్నా అనుకుంటే అది జరగాలంటే దేవుని పని చేయాలి. చేయడం వల్ల ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి.
నేను డిగ్రీ చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తానని ఆమె దేవుడి ముందు ఏది పనిచేయదు. కొంతమంది చెమట పడతాం, కొంతమందికి సేరనగిపోదు. దేవుని సన్నిధిలో పిన హోదా చూపించకూడదు. ఏమొస్తుంది, ఎంత ఎదిగినా తగ్గించుకుని ఒదిగి దేవుని పనిచేస్తే నేను ఇంకో మెట్టు పైకి ఎక్కిస్తారు. దేవస్తోత్రం. రెండు చేద్దామా, స్తోత్రం చెప్తామా. ముగింపులోనే ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా. ఎన్ని విషయాలు నేర్చుకున్నామంటే, పెందలెక్కడ లెగడానికి దేవుడి పనుల మీద శ్రద్ధ ఉంచాలి, దేవుడి పని మీద శ్రద్ధ ఉంచాలి. దేవుడి పని చేయడానికి పెందలకాడే మందిరమునికి మన పిల్లలు మనము ఉండేవారుగా పెందలకాడే రావాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. పిన్న ఆరో విషయానికి వెళ్తున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతాల పనులు చూస్తే 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 20వ వచనం చూస్తే మన అనుభవం చూస్తే, దేవుని మందిరములో అనుభవించుటకు మనము దేవుని మందిని పెందల కాడే వెళ్ళాలంట. దేవుని యొక్క పిన మందిరములో అనుభవం నేర్చుకోవడానికి, అనుభవించడానికి, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన తేజస్సును అనుభవించాలంటే ఎక్కడికి రావాలి? మనం అందరూ కూడా దేవుడి మందిరానికి రావాలని నేర్చుకున్నాం. ఇంకొక మాట సామెతల గ్రంథంలో చూస్తే చూడండి, 31వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీలు ఎప్పుడు లేగాలంట? హలో, స్త్రీలు ఎప్పుడు లేగాలంట? నా వంక చూద్దాం, ఏం కనపడతారు, చదవండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. అదిగో ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి, అదిగో దేవుని స్తోత్రగాక. అమ్మా, స్త్రీలు ఎప్పుడు లేగాలి? స్త్రీలు ఎప్పుడు లేగాలి? మీరమ్మ అన్నది కదా, నేను 6 గంటలకే లేచిపోతున్నానండి అన్నది. అమ్మగారు ఇంటికన్నా ఎప్పుడు లేస్తున్నాం అంటే తేడా తెలిసిందా? పిన ఇప్పుడే 6 గంటలు ఎద్దగల పిన 6 గంటలు ఎగాలనేది పిన భారముగా ఉంటుందా? మొదట్లో పాపం 10 గంటలు లేచేది, 6 గంటలు ఎగాలంటే తీసుకెళ్ళమా అనుకుని ఉంటుంది. 6 గంటలకి లేచిపోవద్దు, మా అమ్మగారికి కానీ బాగుండు 10 గంటలకు లేచేదాన్ని కాదు అనుకుంటూ ఉండేది, అనుకుని ఉంటుంది. అనుకున్నావా? తెలుసు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అంటే మీరమ్మ ఏమనుకోదని అంటున్నా సుమా, కానీ మీరు నవ్వుతారని కాదు, కానీ జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన నవ్వుని వారమే ఒకప్పుడు అదే స్థితి నుంచి బయటకు వచ్చిన వారు. మన అందరికి ఒక అనుభవం ఇది అంతేనే. ఇక్కడ పిన స్త్రీలు పిన పెందల కాడ లేచి వంట ఆహారము సిద్ధపరచాలి. చూడండి, కొంతమంది భయపడి మా ఆయనకి క్యారెట్ చెట్టు లేకపోతే ఈ విమానం మొత్తం ఎక్కిపోతుంది. అనుభవం ఉందా? 2 చేతులు స్తోత్రం. కనుక అంటే ఇక్కడ పొలమీన అవుతుందంటే లక్ష్మీ ప్రసాద్ వచ్చేదానికి వంట వండకపోతే ఆమె కాదు, కూడా స్త్రీలు కొంతమంది ఉంటారమ్మా, పొద్దున్న వెలిగిస్తుంది పొయ్య, పొద్దున్న వెలిగించి 10 గంటలకి వెళ్తుంది అన్నం కొంట, 1 గంట అవుతుండగానే వండుతూ ఉంటుంది. ఇంకా కూర అవదా, అన్నవాదా. ఇప్పుడైతే గ్యాస్ పొయ్యిలు వచ్చేసమ్మా, పొయ్యి ఊదుకుంటూ పొయ్యిలు పిల్ల పొందు మీద ఆ సమయం జాగ్రత్తగా. ఎందుకు విషయం చెప్తున్నానంటే, స్త్రీలు ఎవరైతే పెందరగా లేచి ఆహారం సిద్ధపరుస్తారో ఆ కుటుంబాల్లో సమృద్ధైన ఆహారం దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు బిడ్డలుగా విశ్వాసి పెందలగా లెగడం అలవాటు చేస్తాడు. ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎప్పుడో ఎండెక్కిన తర్వాత కాదు, ఎప్పుడో సమయం అయిపోయిన తర్వాత కాదు, పెందలకాడే. కొంతమంది చూడండి, ఇల్లంతా ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి, ఎక్కడికి ఇల్లు అక్కడ ఉంటాయి, ఎక్కడ తలగలు అక్కడ ఉంటాయి, ఎక్కడ దుప్పలు అక్కడ ఉంటాయి, ఎక్కడ పెంట అక్కడ ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసి వస్తుంది. ఆడిల్లు శుభ్రం చేస్తుంది కానీ ఇంటి వాళ్ళు శుభ్రం చేసుకోదు. ఇల్లు శుభ్రం ఉండదు. కొంతమందికి ఇల్లు శుభ్రం ఉంటుంది కానీ తెలుసు ఒంటి శుభ్రం. ఈవిడ చూస్తే చాలా అందంగా కనపడుతుంది, మంచి మంచి డ్రెస్ కడుతుంది, మంచి మంచి చీర కడుతుంది. వీళ్ళు చూస్తే కనీసం ఇంట్లోకి వెళ్ళలేరు. ఏమవుతుంది? ఏ కొంపు మురుకోసన.
కొంతమంది ఇల్లు అందంగా ఉంటుంది, ఈవిడేప్పుడు ఆ సీర మొక్కటే తిరిగింది. ఎప్పుడు నుంచి అదే డ్రెస్ పొద్దునుంచి సాయంకాలం. చూడండి, అప్పుడప్పుడు బాడీ గేట్లు వేస్తారు కదా డ్రెస్, అలాగా ఈవిడికి స్త్రీలందరికీ ఒకటే డ్రెస్. దేవుస్తో కనుక కొట్టుగా జరిగి వెళ్ళడానికి అదే, ఊళ్ళోకి వెళ్ళడానికి అదే, పనికి వెళ్ళడానికి అదే. వెళ్తుందా? దేవుడిని దీవించింది కాదు. చాలా మంది ఇప్పుడు ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవాల్సిన వస్త్రం ఊరంతా తిప్పుతుంటారు. ఇంట్లో వాళ్ళు కనడం మానేసి ఏంటి బెస్సు ఇది ఎక్కేసి నన్ను చూడు, నా నైట్ చూడు, నన్ను చూడు, నా నైట్ చూడు. ఇల్లు ఎంతుకుందని ఖాళీగా లోపల కొల ఎక్కడ ఉంటుంది, పైపు అక్కడ ఉంటుంది. ఆడ కావడం మానేసి రోడ్డు అంతా శుభ్రం చేస్తా తిరుగుతూ ఉంటాం. స్తోత్రం చెప్దామా? విశ్వాసం కొన్ని నేర్చుకోవాలి, కొన్ని అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఎలా ఉండాలి, ఈదులు ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎవరిని వస్తే మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఇప్పుడు ఏమిటయ్యానంటే స్త్రీలందరూ కూడా పెందల కడ లెగవాలి. నేను స్త్రీల కోసం చెప్తాను, మొగుడు కోసం చెప్పేటండి అనొచ్చు. అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ముందుగా లేచిపోతావు. అది చెప్పినా చెప్పకపోయినా ఎందుకు, అది అది ఎంత కష్టపడిపోతే మనకేం లేదు. అది యాదపినాడు లేకపోతే ఉన్నాడప్పుడు పడికి పోతాం. పొద్దున్నే లేకనే తెల్లవారుజామున వెళ్ళిపోవాలి. నువ్వు లేపక్కర్లేదు, నువ్వు చేసే పని లేచే థియేటర్లే ఆడి సంతానం ముందు తట్టిపో పంపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేనా? నాకు తెలుసు, రెండు చేతి దేవుని స్తోత్రం. నేను అన్ని పనులు చేశాను సుమ్మా, రెండు చేతి ఎత్తాను. నేను చిన్నతనం నుంచి కూడా పని చేశాను, పాపమ్మ తెలుసు. రెండు చేతి ఎత్తాను, దేవుని స్తోత్రం. అన్ని పనులు వచ్చు, వ్యవసాయ పనులు అన్ని కూడా వెళ్ళాను. దేవుని స్తోత్రం. ఏంటి ఊడిపిన ఆకు తీసిన మొదలుకొని కోత కోసేంత వరకు అన్ని పనులు. దేవుని స్తోత్రం. నా చిన్నతనములోనే మా నాన్న పిన్న 10వ సంవత్సరంలో చనిపోయాడు. దేవుని స్తోత్రం. 10వ సంవత్సరం ఎంత ఉంటుందా? 10వ సంవత్సరంలోనే పిన్న చనిపోయాడు. మేము 3 మగవాళ్ళము, ఒక ఆడపిల్ల. పిన్న అలాగే పిన్న మా అమ్మ పెంచుకుంటూ వచ్చింది. దేవుని స్తోత్రం. అందరూ పిన్న పని కవతగానే ఉన్నాడు. నేను మా చెల్లి మాత్రం కొంచెం చదువుకున్నాం అంతే. దేవుని స్తోత్రం. ఇంట్లో ఎవరిలో చదువుకోవాలని ఆలోచించేవారు పెద్దోళ్ళు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ చదువుకోవాలని పంపుతుంటే ఊరి మీద తిరుగుతున్నారు. ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశం లేక బాధ కలిగి పిన్న కష్టాలు చూసి మానేసేవారు. ఇప్పుడు చదువుకోమని చెప్తుంటే అన్ని పెట్టినా, అన్ని సుఖాలు ఇచ్చిన ఊరి మీద బలాదూలు తిరగడానికి ఇష్టపడుతున్నాం. స్తోత్రం చెప్తామా? రెండు చేతులు ఎత్తామా? ఇప్పుడు అన్ని విధాలుగా పిన్న తల్లిదండ్రులు నువ్వు వెళ్ళరా బాబు, నేను నీకు చదివిస్తాను, వెళ్ళవే బాబు నీకు చదివిస్తానంటే అంటున్నారు. వీళ్ళు కూడా తీసుకెళ్ళి నీకులాగా పొలం పెడితే ఈ సుర్రు అంటే అప్పుడు గ్యాప్ వస్తుంది, వెళ్ళాలని దేవుస్తాం. వీళ్ళు సెమట ఊడ్చి కష్టపడి ఆ రక్తాన్ని మరిగించుకుని పొద్దుంచి సాయంకాలం వరకు ఆ ఎండలో మాడిపిన 1000 రూపాయలు ఫీజులు కడుతుంటే సొలిపేముందే. దేవుని స్తోత్రం. ఈ మాత్రం చెప్పిన కాలేజీ కానీ స్కూల్ కానీ టెంపర్గా వెళ్ళి వస్తున్నాం. అమ్మా 1000 రూపాయలు కావాలి, అమ్మా 500 కావాలంటే ఒక రోజు కష్టపడతారు కానీ ఇవ్వడానికి సరిపోవడం లేదు. 500 రూపాయలకు తినిచ్చేస్తారంటే దాని అర్థం చేస్తా, ఒక రోజు తన కష్టాలంతా కూడా నీకు దారబోసి తన రక్తాన్ని చెమటగా మార్చి ఆ 500 రూపాయలు నీ చేతులు పెడుతుంది. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తు. అది అర్థం చేసుకోవాలి పిల్లలు, అది నేర్పాలి పిల్లలు. అది అర్థం చేసుకుని నా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, నీ తల్లిదండ్రులు బాధ పెట్టకుండా పిల్లలు పెరగాలి. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తామా? స్తోత్రం చెప్తామా? ఆనందంగా చెప్తామా? ముగింపులో సమయం అవుతుంది కనుక పిన్న పెందల కాడ ఆహారం సిద్ధపరచగలగాలి. అదే వచ్చిన కుటుంబాన్ని సిద్ధపరచడం కొరకు చక్కగా అమర్చుకొనుటకు స్త్రీలు పెందల కడలేగాలి. దేవుని బిడ్డలు కూడా పెందల కడలేగాలి. 10వ మాటను చూస్తే మనము 119వ కీర్తనలో 15వ వచనం చూస్తే అక్కడ మనం దేవునికి మొరపెట్టడానికి పెందల కడలేగాలి, ప్రార్థించడానికి పెందల కడలేగాలి.
అదే వచనంలో మనం చూస్తాం 48వ వచనంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి పెందల కాడే లేగాలి. ఎక్కడ నాయనా అయిపోయిందా? దేవుని స్తోత్రం చెప్తా, హల్లెలూయా. కనుక జాగ్రత్తగా విందాం. ఎందుకు విషయం చెప్తున్నట్టే, ఇప్పుడు వరకు ఎందుకు పెందల కాడే లేవాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు వరకు ఎందుకు పెందల కాడ పెందల కాడ లేచడం ద్వారా కలిగే లాభాలు ఏంటి తెలుసా? మనం బేగా లెగిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం దీవెనలు ఏంటి తెలుసా అంటే, ఒకటి పిలుగు మనం చూస్తే సామెతల గ్రంథం 31:17-18 వచ్చిన మనం చూస్తే వ్యాపారం లాభంగా ఉంటే మనం చేసే ప్రతి పని కూడా లాభంగా ఉంటుంది వస్తుంది. హలో చెప్పండి, మనం చేసే ప్రతి పని ఎలా ఉంటుంది? లాభంగా ఉంటుంది. రాసుకుని కావాలి. రెండోది సామెతల గ్రంథంలో 18 వచ్చిన చేస్తే ఆ ఇంటి మీద దీపము ఎప్పుడు ఆరిపోదు, ఎప్పుడు ఎలుగుతూనే ఉంటది, ఎప్పుడు ఆశీర్వాదంగానే ఉంటుంది. దీపం ఎప్పుడు కూడా ఆరిపోదు, అంటే వెలుగుతోనే మింపబడుతూ ఉంటుంది మాట. దేమొస్తుంది ఆ వచనం చదువుకొని 18 వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటి నువ్వు త్వరగా లాగడం వల్ల నీ వ్యాపారము, నీ పొలము, నీ ప్రతిదీ అభివృద్ధిలో ఉంటాయి, ఆశీర్వదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ముందు చెప్పబడిన మాట ప్రకారంగా పెందల కాడ లేస్తే దేవస్తోత్రం. ఇంక మూడో విషయానికి వస్తే అదే 21:20 చూస్తే మనము పేదలకు సహాయం చేసే బలముని దేవుడు మనకు కలిగిస్తారు. అంటే ఒకరికి పెట్టే విధంగా చేస్తారు. పెందలకాడ లేచి దేవుని మాట విని ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా దేవుని మందిరికి వస్తే, దేవుని మాట ఉంటే, దేవుని పరిచయం చేస్తే దేవుడిని తలగానే ఉంచుతాడు తప్ప తోకగా చేయడు. నాలుగోది మనము పేరు దేవుడు గొప్ప చేస్తాడు. దేవస్తోత్రం పేరు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. మన పేరు చెప్పుకునేలాగా చేస్తాడు దేవుడు. ఎవడు పేరు ఎందుకు పలానా ఆయన చేస్తాడు, పలానా ఆయన లా పెడతాడు, అలా కాదు. దేవుడు నిన్ను ఆ విధంగా చేస్తాడు. దేవస్తు పెందలకాడ లేచి దేవుని మాట విని, దేవుని మాట ప్రకారం భక్తి చేస్తూ, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నిన్ను నీ పేరు మారు మోగే విధంగా చేయగలడు. దేవస్తోత్రం. ఐదో విషయం ఏంటి? నువ్వు పెందలకి లేవడం వల్ల అంటే అదే సామెతల గ్రంథంలో 28వ వచనం చదివితే అందరు మన్నలు పొందుతావు. దేవస్తోత్రం. అందరు మన్నలు అంటే పోడతాం, నిన్ను పొగుడుతూ ఉంటారు, నీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. పలానా ఆయన దేవస్తోత్రం, పలానా ఆమె అని అందరూ మన్నలు పొందుకునే బిడ్డగా ఉంటావు. పెందలకాడ దేవుని మాట విని ప్రార్థన చేసి, పెందలకాడ దేవుని సందుకు సమయానికి వచ్చి దేవుని సందులో క్రమమైన బిడ్డగా ఉంటే, లాకరి మాటగా నీ కుటుంబము ఏలేవాడిగా ఏలేదానిగా దేవుడు చేస్తారు. దేవస్తోత్రం. నీ కుటుంబంలో నీవే, నీ మాటే, నీ కుటుంబంలో నీవే ఒక ఆధిపత్యాన్ని ఉండే బిడ్డగా, ఒక ఆధిపత్యము ఏలేదానిగా నీ మాట ప్రకారంగా నీ కుటుంబాన్ని ఏలే విధంగా దేవుడు చేస్తాడు. దేవుడు స్తోత్రగలగా నీ కుటుంబంలో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు స్తోత్రగలగా ఈ నూతన సంవత్సరం అందు దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ, దేవుడు నూతన సంవత్సరంలో నీకు నేర్పుతున్న మాట పెందలకాడే రావడము, పెందలకాడే లేవడము, పెందలకాడే దేవుని స్తుతించడము, పెందలకాడే పాట పాడడానికి, పెందలకాడే సమయానికి దేవుని సన్నిధికి వస్తే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము, దేవుని కృప, దేవుని కనికరము, దేవుని ఆశీర్వాదము, దేవునికి అభివృద్ధి, దేవునికి అనుకరిస్తాడు. చప్పుడు కూడా స్తోత్రం చెప్తాం. ఆయన కృప నీ మీదకి వచ్చును గాక, ఆయన దయ నీ మీద ఉండును గాక, నీవు అభివృద్ధి పొందును గాక. ఒకటి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు అయ్యా, ఈ సంవత్సరంలో మా బిడ్డలందరినీ కూడా అభివృద్ధి చేస్తూ పెందలకాడే లెగవాలనే ఆలోచన అయ్యా నీ బిడ్డలకు అనుగ్రహించవయ్యా, నీకు వందనాలు. ఇంకా నువ్వు బలపరచండి, నీ కార్యాలు నెరవేర్చండి, నీ అద్భుతాలు మీరు నెరవేర్చండి, మీ కృపలో రాజా ఉంచండి. అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలము నీ కృపే ప్రభువా. మరొక దయాకిరీటం మాకు ఇచ్చినందుకు వందనాలు, మరొక దయాకిరీటం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి వెలుగెత్తి
కన్నీళ్లతో పాదాలు తుడిచి వేకువనే లేచి యేసయ్య పాదాలు తట్టి వెలుగెత్తి లేచి కన్నీళ్లతో పాదాలు తుడిచి ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన వేకువనే లేచి యేసయ్య పాదాలు తట్టి వెలుగెత్తి లేచి కన్నీళ్లతో పాదాలు తుడిచి వేకువనే లేచి యేసయ్య పాదాలు తట్టి వెలుగెత్తి లేచి కన్నీళ్లతో పాదాలు తుడిచి మూడవ జామున లేచి మోకాలు వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి మూడవ జామున లేచి మోకాలు వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి యేసుని సేవించడం కన్నా ఏమున్నది నాకు యేసుని సేవించడం కన్నా ఏమున్నది నాకు యేసయ్య చెంత నాకు చింతలేని లేదుగా యేసయ్య చెంత నాకు చింతలేని లేదుగా ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళలేవు, ఒక ఆలోచనతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఒక ప్రణాళికతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. ప్రభా, గత కాలం అంతా మీరు కాచి కాబట్టి నిజమే ప్రభా, గత దినాలన్నీ కూడా నేను అయ్యా సమయోచితంగా లేగలేకపోయాను. నాకు శరీర బలహీనత కావచ్చు అయ్యా, నేను త్వరగా లేగలేకపోవచ్చు, కానీ నీ మాట నన్ను గద్దిస్తుంది, నీ మాట నన్ను గద్దిస్తుంది అయ్యా. నేను పెద్దల కడ లేవడానికి ఇష్టపడాలని ఆశపడుతుంది. నన్ను అట్టి విధంగా మలుచు ప్రభువా, నీ పని చేయడానికి నన్ను సిద్ధపరచేయాలి. మనందరూ కూడా ప్రార్థన చేసుకుని ఒక తీర్మానంతో దేవుని ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా మనం ముందుకు సాగిపోతాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అంత లేచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో పొరుగు అర్పణలు అర్పిద్దాం.